నమస్తే, వెల్కమ్ టు కేఎన్టీవీ. సంగీతం అంటే వినోదం మాత్రమే కాదు, ఒక మంచి కార్యక్రమానికి తోడైతే అదే సంగీతం ఒకరి జీవితంలో వెలుగును కూడా నింపగలదు. విశాఖపట్నంలో ఇప్పుడు అలాంటి ఓ ప్రత్యేక కార్యక్రమానికి రంగం సిద్ధమవుతుంది. ఎన్నో సంవత్సరాలుగా సామాజిక సేవా కార్యక్రమాలని నిర్వహిస్తూ విద్య, వైద్యం, మహిళా సాధికారత, పేదల సంక్షేమం వంటి అంశాల్లో తన వంతు కృషి చేస్తున్న శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 8వ తేదీన మ్యూజికల్ మ్యాషప్ కార్యక్రమం నిర్వహించబోతున్నారు. విశాఖ బీచ్ రోడ్లోని హోటల్ అంబికా సీ గ్రీన్లో సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఈ కార్యక్రమం జరగబోతుంది. ఇది కేవలం పాటలు, డ్యాన్స్లతో కూడిన ఎంటర్టైన్మెంట్ ఈవెంట్ మాత్రమే కాదు. ఈ కార్యక్రమం వెనుక ఒక సేవా సంకల్పం ఉంది. పేద పిల్లలకు విద్యకు అవసరమైన సహాయం అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అంటే మీరు అక్కడికి వెళ్ళి సంగీతాన్ని ఆస్వాదిస్తారు, డ్యాన్స్ పర్ఫార్మెన్స్లను చూస్తారు, ఆ 4 గంటలు వినోదాన్ని ఎంజాయ్ చేస్తారు. అదే సమయంలో ఒక పేద విద్యార్థి చేతికి పుస్తకం వెళ్ళడానికి, ఒక చిన్నారి చదువు కొనసాగించడానికి మీ భాగస్వామ్యం ఉపయోగపడుతుంది. ఇదే ఈ కార్యక్రమం ప్రత్యేకత. 7 ఏళ్ల సేవా ప్రయాణం. శక్తి ఎంపవరింగ్ ఉమెన్ అసోసియేషన్ గత 7 ఏళ్లుగా ఉత్తరాంధ్రలో వివిధ సామాజిక కార్యక్రమాలని నిర్వహిస్తున్నట్లు సంస్థ ప్రతినిధులు చెబుతున్నారు. ముఖ్యంగా విద్య, వైద్యం, సామాజిక సేవకు సంబంధించిన కార్యక్రమాల ద్వారా అవసరమైన వారికి అండగా నిలిచే ప్రయత్నం చేస్తున్నట్లు తెలిపారు. సేవ అనేది కేవలం ఒకరోజు కార్యక్రమం కాదు. అవసరం ఉన్న చోటకు వెళ్ళి అవసరమైన సహాయం అందించడమే అసలైన సామాజిక బాధ్యత. అదే ఆలోచనతో శక్తి సంస్థ తన కార్యక్రమాలని కొనసాగిస్తుంది. పోస్టర్ ఆవిష్కరణ. ఇక ఈ మ్యూజికల్ మ్యాషప్ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను విశాఖపట్నం సిటీ కమిషనర్ డాక్టర్ శంకరబ్రత బాగ్జీ మంగళవారం స్థానిక విజిఎఫ్ ప్రెస్ క్లబ్లో ఆవిష్కరించారు. పేద పిల్లల కోసం నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం విజయవంతం కావాలని ఆయన ఆకాంక్షించారు. సామాజిక సేవా కార్యక్రమాలకు ప్రజల భాగస్వామ్యం పెరగాల్సిన అవసరం ఉందనే సందేశం కూడా ఈ కార్యక్రమం ద్వారా ముందుకు వస్తుంది. వినోదంతో పాటు సేవాశక్తి సంస్థ అధ్యక్షురాలు రజని మాట్లాడుతూ, సంస్థ ఏర్పాటైన 7 ఏళ్లలో ఉత్తరాంధ్ర ప్రాంతంలో విద్య, వైద్యం, సామాజిక సేవకు సంబంధించి అనేక కార్యక్రమాలు నిర్వహించినట్లు కూడా తెలిపారు. ఈసారి మ్యూజికల్ డ్యాన్స్ పర్ఫార్మెన్స్ను నిర్వహిస్తున్నామని, ఈ కార్యక్రమానికి వచ్చే వారి నుంచి నామమాత్రపు మొత్తాన్ని తీసుకొని దానిని పేద పిల్లలకు అవసరమైన పుస్తకాలు, దుస్తులు, చదువుకు ఉపయోగపడే సహాయంగా అందించనున్నట్లు వెల్లడించారు. అంటే ఒక టికెట్, ఒక ఎంట్రీ, ఒక సాయంత్రం వినోదం, కానీ దాని వెనుక ఒక విద్యార్థి భవిష్యత్తుకు చిన్న సహాయం. ఇలాంటి కార్యక్రమాల అసలు విలువ కూడా ఇదే. ఇలాంటి కార్యక్రమాల ద్వారా ప్రజల్ని కొంచెం అవేర్నెస్ కలిగించడానికి, అలాగే ముఖ్యంగా పేద పిల్లలకి, చదువుకునే శక్తి తరఫున వాళ్ళకి చదువుకోవడానికి ఫీజులు కట్టడం, వాళ్ళకి యూనిఫామ్స్ ఇవ్వడం, బుక్స్ ఇవ్వడం, బ్యాగ్స్ ఇవ్వడం, వాళ్ళకి కావలసిన ఐటమ్స్ అన్ని ఇన్ని సంవత్సరాలుగా ఏవిఎన్ కళాశాల నుంచి అక్కడ ఉన్న పిల్లలకి, బయట పిల్లలకి, చదువుకోలేని పరిస్థితిలో చదువుని వదిలేసే పిల్లలకి మనకి తోచిన హెల్ప్ చేయడం, అలాగే చాలా మంది పేషెంట్స్, క్యాన్సర్ పేషెంట్స్ కి వాళ్ళ ట్రీట్మెంట్ కి కావాల్సిన అమౌంట్ ఇవ్వడం. జర్నలిస్ట్ సంఘ జాతీయ కార్యదర్శి గంట్ల శ్రీనుబాబు మాట్లాడుతూ, విశాఖలోని మనోవికాస కేంద్రాలు, శరణాలయాల్లో రజని గారు అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించారని పేర్కొన్నారు. తన విద్యా నేపథ్యంతో పాటు సామాజిక హిత కార్యక్రమాలకు కూడా ప్రాధాన్యత ఇవ్వడం అభినందనీయమని అన్నారు. అలాగే ఏపీడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కార్యదర్శి కొంకయాన వేణుగోపాల్ మాట్లాడుతూ, ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో ప్రారంభమైన శక్తి సంస్థ ఉత్తరాంధ్రలో వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుందని తెలిపారు. భవిష్యత్తులో మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించాలని ఆకాంక్షించారు. శక్తి సంస్థ చేస్తున్న కార్యక్రమాలకు ఎలక్ట్రానిక్ మీడియా, జర్నలిస్టు సంఘాల ప్రతినిధులు కూడా తమ మద్దతును, అభినందనలు తెలియజేశారు. ఈ పోస్టర్ ఆవిష్కరణ కార్యక్రమంలో శక్తి ప్రతినిధులు భువన, శైలజ, పద్మావతి, అలైక్య, కిరీటి, తిరుపతి తదితరులు పాల్గొన్నారు. మొత్తంగా చూస్తే విశాఖ బీచ్ రోడ్లో జరగబోతున్న ఈ మ్యూజికల్ మ్యాషప్ సంగీతం, నృత్యం, వినోదాన్ని ఒకే వేదికపై తీసుకురావడంతో పాటు మన ఆనందంలో ఇంకొకరి భవిష్యత్తును కూడా ఉండాలి అనే మంచి ఆలోచనకు వేదికగా మారబోతుంది. ఈ నెల 8వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు హోటల్ అంబికా సీ గ్రీన్ సంగీతాన్ని ఆస్వాదించండి.
మంచి పర్ఫార్మెన్స్లను ఎంజాయ్ చేయండి. అదే సమయంలో ఒక పేద విద్యార్థి చదువుకు మీ వంతు సహకారం అందించండి. ఎందుకంటే వినోదం ఒక సాయంత్రాన్ని ఆనందంగా మార్చగలదు, కానీ విద్య ఒక జీవితాన్నే మార్చగలదు. అందుకే ఈ మ్యూజికల్ మ్యాషప్కు ఒక సందేశం ఉంది. సెలబ్రేట్ చేద్దాం, సపోర్ట్ చేద్దాం, ఒక చిన్నారి భవిష్యత్తుకు మన వంతు వెలుగునిద్దాం. ఇప్పుడు అంటే పిల్లలందరూ యూత్ కానీ లేడీస్ కానీ అందరూ కూడా ఎంటర్టైన్మెంట్ అంటే మగ్గు చూపుతున్నారు. సో ఇది ఒక సోషల్ కాజ్ కోసం చేస్తున్నారు కాబట్టి అందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి అంటే మీ తరఫు సహాయాన్ని అందించినట్టు